పూజ ఏంటి ఇన్నేళ్ళ తర్వాత కాల్ చేస్తుంది? అయినా ఇన్నేళ్ళ తర్వాత ఎందుకు కాల్ చేస్తుంది? ఈ ప్రేమలు రిలేషన్స్ నాకు వద్దు అజయ్. నేను వెళ్ళిపోతా ప్లీజ్. హలో అజయ్, ఎలా ఉన్నావు? నేను పూజ. గుర్తున్నానా? ఏం మాట్లాడావేంటి? సైలెన్స్గా ఉంటే ఏమనుకోవాలి చెప్పు. హలో అజయ్, వినిపిస్తుందా? ఏం మాట్లాడావేంటి? ప్లీజ్ అజయ్ మాట్లాడు. అజయ్ ఏం మాట్లాడకపోతే ఏమనుకోవాలి అజయ్? చెప్పు, వింటున్నా. ఎలా ఉన్నావు? పర్లేదు, బాగానే ఉన్నా. నిన్ను ఒక హెల్ప్ అడుగుతా, చేస్తావా? చేయగలిగేదైతే చేస్తా. నిన్ను ఒకసారి కలవాలి. ఎందుకు? ప్లీజ్ నన్నేం క్వశ్చన్స్ అడగకు, ఇట్స్ అర్జెంట్. సరే రా. సరే బాయ్. నేను లేకపోతే కొద్ది రోజులు బాధపడతావు, ఏదో ఒక రోజు నార్మల్ అవుతావు. నీకోసం నేను ఇప్పుడు కాంప్రమైజ్ అవుతే జీవితాంతం నేను బాధపడతా. ఏంటిదంతా? ఏంటి? ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఇప్పటికి 150% రాశా. నిన్న మార్చమంటాడు. వాడికేం తెలుసు రాయడం ఎంత కష్టమో. నీకెలా తెలుసు? అతనికి నచ్చట్లేదని ఇంతకన్నా ఇంకెలా చెప్తాడు? ఇంతకీ నువ్వెవరు? ఏదో తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. నేనంతే. ఐమ్ పూజ. బీటెక్ ఫైనల్ ఇయర్. ఐ ఎమ్ అజయ్, రైటర్ కమ్ డైరెక్టర్.
ట్రై చేస్తున్నా. మ్మ్హ్మ్. నీకు ఓపిక చాలా తక్కువ అనుకుంటా. 100 సార్లు ట్రై చేసాక కూడా పని అవ్వకపోతే ఎవ్వడికైనా ఉండదు ఓపిక. షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా తీసారా? మ్హూ. లేదు. హ్మ్. ఆ సిగరెట్ పడేయొచ్చుగా, పక్కనే ఓ ఆడపిల్ల కూర్చుందని సెన్స్ లేకుండా. నువ్వేమైనా నా గర్ల్ ఫ్రెండ్వా పొగ పీలిస్తూ పోతుందేమని భయపడడానికి? హా? మగాడివి అనిపించుకున్నావు. ఫోన్లే పాపమని హెల్ప్ చేద్దామని వస్తే ఇలాగే నా మాట్లాడేది. బాయ్. ఏ ఆగు, నిజంగానే హెల్ప్ చేస్తావా? ఐ బ్యాడ్లీ నీడ్ హెల్ప్. అంతలా అడగక్కర్లేదు, నార్మల్గా అడిగినా చేస్తా. నీ ఫోన్ ఇవ్వు. ఇది నా నెంబర్, కాల్ చేయ తర్వాత. బాయ్. అజయ్, అజయ్, పూజ, నువ్వేంటి ఇక్కడ? నా గురించి సరే, నువ్వేంటి ఇక్కడ? ప్రొడ్యూసర్ ఆఫీసర్ ఇక్కడే కలవడానికి వచ్చాను, ప్రొడ్యూసర్ని. ఎప్పటి నుంచి పట్టుకుంది నీకు ఈ పిచ్చి? సినిమా చూసే ఏజ్ నుంచి పెట్టుకుంది. ముందు ఏ జోనర్ తీస్తావు? మంచి యాక్షన్ ఫిల్మ్ తీస్తా. ఏడ్చినట్లుంది. ఆ? ముందు మంచి లవ్ స్టోరీ తీ. బడ్జెట్ తక్కువ ఉండాలి, స్టోరీ బాగుండాలి. లవ్ స్టోరీ అంటే మనతో అవ్వదు, మనది ఓన్లీ యాక్షన్. అందుకే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. కొన్నిసార్లు మనం చేసే చిన్న ప్రయత్నాలే మనల్ని పెద్దవాళ్ళని చేస్తాయి. లవ్ స్టోరీ రాయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అమ్మాయిలతో మాట్లాడింది లేదు, వాళ్ళతో తిరిగింది లేదు, ఎలా రాయగలను? లవ్ చేయలేదా? దాంతో పెట్టుకుంటే ఏ పనులు అవ్వవు, అందుకే దాని జోలికి పోలే. ఓ, అయితే కష్టమే. ఓ పని చేద్దాం. కొద్ది రోజులు నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. ఏంటి? అనుకో, జస్ట్ అనుకో. నీకు లవ్ మీద ఒక ఒపీనియన్ వచ్చాక స్టోరీ రాసుకో. మరి నాతో తిరిగితే మీ బాయ్ ఫ్రెండ్ ఒప్పుకుంటాడా? బాయ్ ఫ్రెండా? నాకా? ఛాన్సే లేదు. నాకు చదువు మీద తప్ప దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ అంత టైము లేదు. సరే, అయితే మన ప్రయాణం ఎప్పటి నుంచి? రేపటి నుంచే. ఓకే. డ్రాప్ చేయనా? హే పర్లేదు, నేను వెళ్ళిపోతాను. నీ మొహమాటం తగలయ్యా. హే పర్లేదు, పద వెళ్దాం. నేను వెళ్తా. పదా. హే పూజ. ఆ, అరే ఏమైంది? ఏ ఇటు నేను చూస్తా. అరే చూసుకోవాలి కదా. పర్లేదు. అమ్మా.
ఇది మా ఇద్దరి ప్రయాణం. హలో, చెప్పండి మాస్టారు, ఏంటి సంగతి? స్టోరీ రాయడం అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్తో అలాగే నా మాట్లాడేది? మరి ఇంకెలా మాట్లాడాలి? ఏం చేస్తున్నావు బంగారం? తిన్నావా? నిద్ర రావట్లేదా? చూడాలనిపిస్తుందా? హాస్టల్ దగ్గరికి రానా అని అనాలి. అలా అలా నాకు తెలియదులే. అవునా, సరే. ఇంతకీ ఏం స్టోరీ రాసావు? చదివాక నువ్వే చెప్పు. సరే, బాయ్. ఏంటి ఇంకా రావట్లే? టైం ఏమో అయిపోతుంది. హై పూజ, వచ్చావా? ఏంటి ఇంత లేటు? వాటర్ రాలేదు. సరే పద వెళ్దాం. పద. టైం అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళు. ఓకే. ఏమన్నారు? ఇప్పటికే చాలామంది అసిస్టెంట్స్ ఉన్నారంట. శాలరీ లేకుండా అయితే ట్రై చేద్దాం అంటున్నారు. ఏం చేద్దాం? శాలరీ లేకుండా అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది కదా. సరే పద వెళ్దాం. ఫీల్ అవుతున్నావా? హే, అదేం లేదు. ఒక్కసారి అయితే బాధపడతావు, 100 సార్లు అయితే అలవాటు పడతావు. నాకు ఇది అలవాటే. నువ్వు బయలుదేరు. అజయ్, 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 ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయట్లేదు? ఏమైంది నీకు? కొంచెం నీరసంగా ఉంది, అందుకే లేవలేకపోయా. ఓ మై గాడ్, టెంపరేచర్ చాలా ఉంది. పద హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదు, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. టాబ్లెటా? నా బ్యాగ్లో ఉండాలి, చూస్తా. నాగు. ఇదిగో. పూజ, హా? నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? ఎందుకలా అడుగుతున్నావు? ఇది జస్ట్ ప్లేనే కదా. ప్లే అయితే స్టోరీ కంప్లీట్ అయినప్పుడు ఆపాలి. మరి ఎందుకు ఆపలేదు? అప్పుడు గుర్తులేదు. సరే, అప్పుడు గుర్తులేదు.
ఇప్పుడు రూమ్కి వచ్చి నా కోసం ఎంత కేర్ తీసుకుంటున్నావు? ఎందుకు? నువ్వు నా ఫ్రెండ్వి కదా అజయ్, ఆ మాత్రం చేయలేనా? రూమ్కి వచ్చి ట్యాబ్లెట్ వేసేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు పూజ. ఒక వ్యక్తి మీద ఇష్టమో ప్రేమో ఏదో ఒకటి లేకపోతే ఆ వ్యక్తి గురించి ఎంతగా ఆలోచించాం కదా. నాకు అలాంటి వాటి మీద ఎలాంటి ఒపీనియన్ లేదు అజయ్. ఒకవేళ నా బిహేవియర్ వల్ల నీకు అలా అనిపిస్తే ఐఎమ్ సారీ. నాకు చాలా గోల్స్ ఉన్నాయి, నా ఫోకస్ అంతా వాటి మీదే. నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేదా? ఉంది కాబట్టే నువ్వెవరో తెలియకపోయినా ఇన్ని రోజులు ఎవరు చేయలేని హెల్ప్ చేశా. దాన్ని నువ్వు వేరేలా తీసుకున్నావు, అది నా తప్పు కాదు. నువ్వు పక్క నుండి చేసే పనులకి నేనంటే ఎవడైనా దాన్ని ప్రేమ అనుకుంటాడు. ఈ ప్రేమలు రిలేషన్స్ నాకు వద్దు అజయ్, నేను వెళ్ళిపోతా ప్లీజ్. వదిలేస్తున్నావా నన్ను? నేను లేకపోతే కొద్ది రోజులు బాధపడతావు, ఏదో ఒక రోజు నార్మల్ అవుతావు. నీ కోసం నేను ఇప్పుడు కాంప్రమైజ్ అవుతే జీవితాంతం నేను బాధపడతా. నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అవడం నాకు ఇష్టం లేదు. నా కోసం ఎంతో చేసావు, నేను మర్చిపోలేనా? మర్చిపోతా. బాయ్ అజయ్. తొందరలోనే నువ్వు సినిమా తీయాలి, అది నేను చూడాలి. ఆల్ ద బెస్ట్. జాగ్రత్త. సరే అజయ్. హలో అజయ్, రూమ్లోనే ఉన్నావా? రూమ్లోనే ఉన్నా. సరే వస్తున్నా. సరే. రెండేళ్ల తర్వాత పూజ మళ్ళీ నాకు కాల్ చేసింది. లోపలికి రావచ్చా? రా. ఏం చేస్తున్నావు? బతకాలంటే ఏదో ఒకటి చేయాలిగా, అదే చేస్తున్నా. అందరూ చేస్తారు, నువ్వేం చేస్తున్నావు అని. నాకు తెలిసింది ఒకటే పని, అదేంటో నీకు తెలుసు, అదే చేస్తున్నా. నువ్వు ఇంకా స్మోకింగ్ మానలేదా? అలవాటైతే మానేస్తా, ఇది వ్యసనం, నీలా వదలలేను. నా మీద ఇంకా కోపం పోలేదా? ఉంటేనేగా పోవడానికి. సినిమా తీద్దామా? షార్ట్ ఫిల్మా? ఎహే అది కాదు, థియేటర్లో వేస్తారు చూడు పెద్ద సినిమా, అది. డబ్బులు నువ్వు ఇస్తావా? అవును. నవ్వొచ్చే జోకులయ్యి. అజయ్, నేను వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా?
యూఎస్లో ఎంఎస్ చేయడానికి. చాలా కష్టపడి చదివా ఆ సీట్ కోసం. అప్పుడు పోతే మళ్ళీ రాదు. అందుకే నిన్ను వదిలి వెళ్ళాల్సి వచ్చింది. చెప్పొచ్చు కదా ముందే. నువ్వే అన్నావుగా సామి, ఈ రిలేషన్స్తో పెట్టుకుంటే పనులు అవ్వవని. నువ్వు చెప్పింది ఫాలో అయ్యా, వర్కౌట్ అయింది. మరి మనీ ఎలా? పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. లోన్ తీసుకుందాం, చిన్న సినిమా తీద్దాం. హ్మ్? నిజంగా ఆ దేవుడు నిన్ను నా లైఫ్లో పంపుంటాడు. లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి నా డ్రీమ్ కోసం నువ్వు కష్టపడ్డమేంటి? నీ లైఫ్ నువ్వు చూసుకుని వెళ్ళిపోయావనుకున్నాను. కానీ నీ ఆలోచనలు, నీ ధ్యాస నా పైన ఉంటాయనుకోలేదు. అజయ్, అజయ్ ఇటు చూడు. ప్రేమించిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేకపోతే ఎలా మాస్టారు? ఇదే మా ఇద్దరి ప్రయాణం.